ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ కేవలం టోర్నమెంట్ లో 2 పాయింట్ల కోసం మాత్రమే కాదు. ఇది ఒక ఎమోషన్, ఇది ఒక యుద్ధం. నిజానికి టోర్నమెంట్ పరంగా చూస్తే ఈ మ్యాచ్ రిజల్ట్ తో పెద్దగా మార్పు రాకపోవచ్చు, కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక వరల్డ్ కప్ ఫైనల్ కంటే ఎక్కువ. మరి కొలంబోలో వాతావరణం ఎలా ఉంది? తుది జట్టులో ఎవరెవరు ఉంటారు? ఆ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఎవరు? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరినీ టెన్షన్ పెడుతున్న విషయం వర్షం. అవును ఫ్రెండ్స్, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం దగ్గర వెదర్ రిపోర్ట్ కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఆదివారం సాయంత్రం వర్షం పడే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ మనందరి లక్కు బాగుండి వరుణదేవుడు కరుణిస్తే ఒక ఫుల్ మ్యాచ్ ని మనం చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఉన్న మరో స్పెషాలిటీ షేక్ హ్యాండ్స్ కాంట్రవర్సీ. లాస్ట్ ఇయర్ ఆసియా కప్ తర్వాత 2 జట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇండియా ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అనేది రేపు చూద్దామన్నాడు. సో గ్రౌండ్ లోపల క్రికెట్ మాత్రమే కాదు, గ్రౌండ్ బయట ఎమోషనల్ కూడా పీక్స్ లో ఉన్నాయి. ఇక టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు భయంకరమైన ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ గా ఆడిన 5 T20 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో గెలిచారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్ అయ్యాడు. సంజు శాంసన్ ప్లేస్ లో టీంలోకి రాబోతున్నాడు. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 194+. చూస్తేనే పాకిస్తాన్ బౌలర్లకు వణుకు పుట్టడం ఖాయం. ప్లేయింగ్ లెవెల్ లో ఒక మార్పు ఖచ్చితంగా ఉండొచ్చు. ప్రేమదాస స్టేడియం పిచ్చి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి హర్షదీప్ సింగ్ ప్లేస్ లో ఎక్స్ట్రా స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్ వచ్చే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ అంటేనే పాండ్యాకు పూనకం వచ్చినట్టు ఆడతాడు. బౌలింగ్ లో పాకిస్తాన్ మీద అతని రికార్డు అద్భుతం. లాస్ట్ 3 మ్యాచ్ల్లో బాబర్ ఆజం, ఫకర్ జమాన్ లాంటి స్టార్స్ ను అవుట్ చేశాడు. అటుపక్క పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు వరుసగా 5 విజయాలతో మంచి ఊపులో ఉన్నారు. అయితే పాకిస్తాన్ నెట్ ప్రాక్టీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఫాస్ట్ బౌలర్ నసీం షా స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ లాగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఎవరి ఉస్మాన్ తారిక్? ఇతనే పాకిస్తాన్ కొత్త అస్త్రం. బౌలింగ్ చేసేటప్పుడు ఒక క్షణం ఆగి బాల్ వేస్తాడు. మన లెఫ్ట్ హ్యాండర్స్ అభిషేక్ శర్మ, తిలక్, రింకు సింగ్, దూబేని ఇబ్బంది పెట్టడానికి ఇతను టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇతనికి బుమ్రా అంటే అస్సలు భయం లేదు. బుమ్రా బౌలింగ్ లో 150+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. సో పవర్ ప్లే లో బుమ్రా వర్సెస్ ఫర్హాన్ పోరు రసవత్తరంగా ఉంటుంది. ఫైనల్ గా పిచ్ రిపోర్ట్. ఇది ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరిగిన పిచ్ మీదే జరుగుతుంది. కొంచెం గడ్డి ఉంది, కానీ ఇది స్పిన్నర్లకు స్వర్గదాయమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇరు జట్లు స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడతారు. రికార్డ్స్ పరంగా T20 వరల్డ్ కప్ లో ఇండియాదే పై చెయ్యి 7-1 గా ఉంది. పాకిస్తాన్ కొలంబోలో సెటిల్ అయి ఉన్న మన టీం బ్యాలెన్స్, ముఖ్యంగా మన మిడిల్ ఆర్డర్ పవర్ ముందు వాళ్ళు నిలబడడం కష్టం. నా ఓటు ఇండియాకే. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.